భయపడితే భయపడితే కలిపురుషుడు ఇంకా భయపెడతాడు. దిగులు పడితే కలిపురుషుడు ఇంకా దిగులు పడేట్టుగా చేస్తాడు. నెగటివ్ ఆలోచనలు వచ్చే విధంగా మనసుని పాడు చేసుకుంటే కలిపురుషుడు ఇంకా పాడు చేస్తాడు. ఇది కలిధర్మం. ఇది కూడా గురు చరిత్రలోనే చెప్పారు. కలిధర్మం ఏంటి? ఎవరు కొంచెం కష్టపడి పాజిటివ్లోకి మారుతారో, ఎవరు దైవానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారో, ఎవరు ధర్మంగా ఉంటారో అక్కడి నుంచి కలి ప్రభావం దగ్గరికి రాదు. కలిపురుషుడు కూడా దగ్గరికి రాడు, భయపడతాడు. ఎందుకంటే వాళ్ళలో కలిని కూడా భయపెట్టే ఆధ్యాత్మిక శక్తి చేరుకుంటుంది, అందువల్ల భయపడతాడు. అది చేరుకోకముందు ఆ కలి ప్రభావం ఆ కాలం చెడుని పెంచడానికి ప్రయత్నిస్తుంది.